వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఎర్రగా ఫ్రై అవుతేనే కేసరికి రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో రవ్వని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రవ్వ వేయించిన అదే గిన్నెలో 4 నుంచి 5 కప్పుల నీళ్ళు, 2 కప్పుల పాలు పోసుకోవాలి.